అరే వీడు పెద్ద తాగిపోతాడు. ఘనసంగా చేసి తాగి లైఫ్ అంతా ఖరాబ్ చేసుకున్నారా. ఇంతో మనకేంది ఉంటుంది, పచ్చి తాగిపోతుంది మనకేంటి. వీడు పెద్ద తాగుబోతుగా అరే జరిగాడు అన్నా. వీడు ఒకప్పుడు మంచోడనట్నే ఈ మధ్యలో ఇట్లా తాగి పడుకుంటాండే. కాదు ఈ బాగా తాగి ఎక్కడ పడితే అక్కడ ఇట్లా తాగి వండుతాడు పడతాడు. లేదా అన్న మంచోడనట్నే నాకు చెప్పారు. చాలా సార్లు చూసినా నేను ఇది. సరే మరి తాగవా. లేరా ఇంటికి పో. లేరా ఏం తాగురా నీ తాగుడు పడకో. ఇంటికి పో. ఏం తాగురా నీ తాగుడు పాడుగాను. నేను మంచిగా ఉన్నా కదరా తాగి నేను నిన్ను తీసుకుపోతానా. నువ్వేం మనిషివిరా నా పానందరికి వచ్చినావు. తీసుకొస్తావు తాగి పడిపోతే లేపుకొని. అవునరా ఎందుకు తాగుతావురా? ఎందుకు ఇట్లా అయినావురా? అవునరా ఎట్లున్నట్టు నువ్వు ఎట్లా అయినవేందిరా? ఎట్లా అయినవేంది? ఒకప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు నీకు అర్థమవుతుందారా? చనిపోయిన అమ్మాయి కోసం ఇంతగానం తాగుతూ ఎట్లారా? పోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తారా? చనిపోయిన ప్రేమించిన అమ్మాయి కోసం ఇంతగానం ఎందుకు తాగుతాను? చనిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తారా? ఇలా నీకేమైనా అయితే ఎట్లారా? రై తాగనన్నా కొట్టేయరా, తాగనన్నా కొట్టేయరా. రే రేపు ఉగాది పండుగరా, తాగనన్నా కొట్టేయరా. రే తాగనన్నా కొట్టేయరా. చనిపోయిన దానికోసం నువ్వెందుకురా తాగు? జీవితం ఖరాబ్ చేసుకుంటాను, ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతాను. ఎట్లున్నట్టు నువ్వు ఎట్లయినా చనిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తారా? రే రేపు ఉగాది ఉన్నదిరా, రేపు కొత్త సంవత్సరం రేపటి నుండి మారురా. రే తాగినా నాకు గుట్టేరా.
తాగినా నొట్టేయిరా రే తాగినా నొట్టేయిరా రే నా మీద ఒట్టే చెప్పు. అరే నేను ఇక తాగరా, నీ మీద ఒట్టురా, తాగరా నీ మీద ఒట్టురా, ఇక తాగరా. ఇంకా నుండి ఆయన మంచిగా ఉంటారా. నీ మీద ఒట్టురా, ఇక తాగరా. రేపు ఉగాది పండుగ ఇంటికి వెళ్దాం నాడు. తాగరా రేపు. హలో హలో సతీ, నేనేరా, ఎక్కడున్నావు? ఇలా ఉగాది తెలుసు కదా, జ్ఞాపకం ఉన్నదా? మళ్ళీ అందరినీ తీసుకొని వచ్చేసాయి. మనం ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకుందాం, ఉగాది సంబరాలు చేసుకుందాం. వచ్చేసాయి, మనం అందరు తీసుకొని రా. నేను ఇక్కడ ఉంటా మన దగ్గర. సరే ఓకే, పట్టుకొని రా, అది కూడా తీసుకొని రా రాంగా. ఓకే వచ్చేసి మళ్ళీ కూడా చెప్పి వాళ్ళందరూ తీసుకొని రా అన్నీ. బజారు పోయి తీసుకురాలి, ఏమేమి సామాన్ కావాలి, మామిడికాయలు, కొబ్బరికాయ, ఆపకాయలు, బెల్లం, బచ్చలకు కూడా శనగపప్పు మనం తీసుకొని రా. మళ్ళీ కూడా ఎందుకు? ఓకే తీసుకోండి, ఎక్కడనే ఉంటా, రెడీ అవుతా, తీసుకోండి. ఇవాళ పురుషత కూర్చున్నావు. మనము ఈరోజు పండుగ కదా తమ్మి, ఏదన్నా అది చూస్తానా ఎవరెవరికి చేయాలి, మనం ఈరోజు కొంచెం ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటా. చేసుకోవాలి కానీ అది ఉగాది కదా, మనోళ్ళకు ఫోన్ మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చేద్దామా? చెయ్యి, వాళ్ళ నంబర్లు ఉన్నాయి కదా. చెయ్యి. హలో అన్నా, నమస్తే, బాగున్నా అనే? అది ఏందన్నా ఇవాళ ఇగో ఏం లేదు, ఇదే ఆలోచిస్తా. ఇవాళ ఉగాది పండుగ కదా, ఏ మనోళ్ళకి చేద్దాం, మరి ఎవరికి చేద్దాం అని మనలే ఇక గుర్తుకొచ్చిండు. మన తమ్ముడు వచ్చిండు. మరి ఎక్కడున్నావే? ఏమన్నా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నా. ఆల్రెడీ చెప్పినావా? ఓకే మరి రండి ఎక్కడ వెళ్తాం, రండి. అందరం వెళ్తాం. వాళ్ళు కూడా వస్తానట కదా తమ్మి, చెప్పిందట ఆల్రెడీ. సరే వాళ్ళు వస్తారట్నా? సరే మరి మనం పోదాం బా నాడులే. ఓకే. సతీ, అరే ఇంతసేపు అవుతుంది ఫోన్ చేసి, వాళ్ళు ఇంతవరకు ఇంత రాలేదండి? వాళ్ళు అక్కడ వస్తారు కదా. ఓకే వస్తారు. దా మొన్న ఇక్కడ కూర్చున్నదా? నమస్తే బాబు. నమస్తే అరే చిచ్చా, ఏం చిచ్చా ఇంత లేట్ అయ్యింది చిచ్చా. ఉగాది కథా కార్ఖానా మనం చేసుకున్నాం, ఇంత లేట్ చేస్తావు చిచ్చా? బయలుదేరినాక అక్కడ ఒక ఫ్రెండ్ కలిస్తే ఆయన. ఓకే దా రా చిచ్చా, చేసుకున్నాను పండుగ. నమస్తే.
అరే రా. అరే బాబు దా. ఏం చిచ్చా అసలు లేట్ అవుతుంది రా. ఏంది ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వస్తానో అని అరే ఇవాళ ఉగాది. అన్నీ ఆయన తీసుకెళ్తారు ఇక. అన్నీ arrangement చేసి. ఫస్ట్ చెట్టు కింద ఎక్కడ నువ్వు సత్తి ఇద్దరు కలిసి ఇటు పోయి మామిడికాయలు తీసుకురా పోరి. సత్తి తోటగాడికి పోయి తీసుకుంటా. ఇద్దరు పోయి మామిడికాయలు తీసుకురా పోరి. సరేనా? నువ్వు పోయి యాప పువ్వులు అవి తీసుకురా. నువ్వు మీ ఇద్దరు పోయి దుకాణంలో పోయి కొబ్బరికాయలను ఆ బెల్లం అవి పోయి తీసుకురా పోరి. మీరు పోరి, మీరు అడుగుని. నువ్వు మీరు పోయి తీసుకురా యాపాకు. నేను ఇలా కూర్చుంటా. అలా వరకు ఇలా కూర్చుంటా మామిడికాయలు తింటాను. బాగా లేదే బాబు, మామూలు సామాన్ తీసుకురా. ఇలా ఉగాది కదా. ఉగాది అయితే మరి కాయలు గడి తెంపుతానే నేను చూడబట్టి లేదే, అక్కడికి వస్తానా నేను. లేదు ఇలా ఉగాది కదా. ఇక్కడ తోటలో అందరం కలిసి మా దోస్తులు అందరూ వచ్చిర్రు. అది సామాన్ తీసుకురా. మీరు ఇక ఉగాది పచ్చడి చేసుకున్నాం. ఇక్కడ మంచిగా చేసుకుందాము. నువ్వు కూడా రా బాబు, నువ్వు కూడా రా. అందరం కలిసి చేసుకుందాం మంచిగా. కూర్చో. ఉగాది పచ్చడి చేసుకున్నాం. కూర్చో. మళ్ళీ వస్తారా? తీసుకుని వస్తారా? యాపాకు పట్టుకొని వస్తారే. మామిడికాయలు మామిడికాయలు తీసుకొస్తారా? చిన్న సత్తు ఉన్నది ఒకటి. ఇప్పుడు ఎప్పుడు చెరుపా చేసుకుంటే ఎప్పుడు తాగుతారు రారే.
పొద్దు మా ఇంటికి వచ్చిండు రా. అసలే మనం ఉగాది పండుగ చేసుకుంటాం ఇంటికి వచ్చిండు. తాగి పట్టుకున్నాడు వాడిని ఎందుకు వెళ్ళమంటారా మీరు? వాని గురించి మీకు ఏం తెలుసు? వాడు ప్రేమించిన అమ్మాయి చనిపోవడం వల్ల ఇలా తయారైండు, తాగుడికి బానిసాయి జీవితాన్ని అట్లా సర్వనాశనం చేసుకున్నాడు. అది ఎందుకు అట్లా జరిగిందంటే మీ అందరికీ నేను చెప్పాలి. మీ అందరికీ నేను చెప్తా, వినండి అందరికీ, సరేనా? అరే సారీరా, ఆయన గురించి మనం ఏదో మాట్లాడాం. అరే తమ్ముడు రా, వచ్చి కూర్చో. ఉగాది మనం సంబరాలు చేసుకుంటాం. మారినదే కానీ మాకు తెలియదు. కూర్చో. చాలా చాలా హ్యాపీ ఇప్పటికీ పోయిరన్న చూడు. మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అబ్బా ఇంత మధురంగా ఉన్నది, ఇది చాలా బాగుంది. అరే అందరికి పోయినరా గ్లాసులు తీయండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. కలిసిమెలిసి ఉండాలని మనం అందరం మంచిగా ఉండాలి. హ్యాపీ ఉగాది. మనోడు మారిపోయిండు, మంచిగా అయిండు. మనం ఏదో తెలియక పొరపాటు పడ్డాం కానీ మంచిగా అయిందట, మంచిగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా దీనివల్లే నేను మారినా, జీవితంలో కూడా మొదలు ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది. చాలా